8 గుడులు, 8 లింగాలు, 8 శిఖరాలు, 8 మంటపాలు కలిసి ఇది అష్టకూటమి ఆలయంగా, అష్టలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. శ్రీశైలంలో లాగానే ఇక్కడ కూడా సాక్షి గణపతి ఉన్నాడు. ఈ సాక్షి గణపతికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఖచ్చితంగా మనము సాక్ష్యం చెప్పుకోవాలి. ఈ ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి శివలింగం మీద ఒక ఛాయ అంటే నీడ పడుతుంది. అది ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటి వరకు ఎవరు ఈ 900 సంవత్సరాల్లో తెలిసి చెప్పలేకపోయినారు. శివ శివేతి శివేతి శివ, భవ భవేతి భవేతి భవ. ఈ మధ్య కాలంలో మొత్తం డ్యామేజ్ అయినాయి. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ గోతకి రావాలంటే కొంచెం భయం వేసేది. ఎందుకంటే కాబట్టి దీనికి అనుకూలంగా అయ్యగారు కూడా మాకు సహాయం చేయాలి. భక్తులు మీరు అక్కడెక్కడ వచ్చిన వాళ్ళు కూడా సహాయం చేయాలని కూడా ఆటల పోటీ కూడా పెట్టి జరిగింది, కబడ్డీ పోటీలు. ఎందుకంటే ఈ టెంపుల్స్ చూసుకున్న ఆలోచన ఇక్కడికి వచ్చి ఆటల పోటీలు పెట్టించి అప్పుడు కొన్ని ఊర్ల మంది ఈ ఆటల పోటీలు ఆడడం కోసం చూడడం కోసం వచ్చి టెంపుల్ బాగుంది, కొంచెం డెవలప్ చేస్తే బాగుంది. ఏ జిల్లానో ఏ మండలమో ఏ గ్రామానికి సంబంధించింది ఆస్తి అని కాకుండా ఇది హిందువులందరి ఆస్తి కనుక హిందూ దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ కదిలి ఇట్లాంటి ఆలయాలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది సూర్యాపేట జిల్లా జలాల్పురం గ్రామంలోని అష్టలింగేశ్వర ఆలయము, భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయం యొక్క ప్రధానమైనటువంటి ఆలయము. ఇందులో లోపలికి వెళ్ళి మనము విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఎదురుగా మనకు నందీశ్వర స్వామి కనపడుతూ ఉంటారు పెద్ద ఎత్తున. ఇది కొత్తగా ప్రతిష్ఠించినటువంటి ఈ నందీశ్వర స్వామి ముందు కనబడుతుంది. 4 వైపులా 4 విశేషమైనటువంటి లింగాలను 1200 సంవత్సరము 1200వ శతాబ్దిలో మనకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లింగాలని ప్రతిష్ఠించడం జరిగింది జలాల్పురంలో. याते हेतुर्मेष्टमहस्ते बभूवते नमस्ते अस्त्वायुधाय नाथताय कृष्णवे उभाभ्यामुदते नमो आहुभ्यामुदन्मने परते धन्मनो रुदिरुक्षाणामुदे नमो मन्त्रिणे वाञ्छाय कक्षाणामुदे नमो भवन्ते वरक्षिता औषधीनामुदे नमो घोषाय कृन्दयते भक्तीनामुदे नमो नमः कृष्णवीताय धावत्. ఇది 12వ శతాబ్దిలో ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి అష్టలింగేశ్వర ఆలయంలోని ప్రధాన లింగం. ఇది అద్భుతమైనటువంటి షేపు, ఈ లింగాకారం అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రాణవట్టము మనం కాకతీయుల నాటి ప్రాణవట్టాన్ని మనం చూడవచ్చు. ఇది ఇక్కడ కింది ఉన్నటువంటి ప్రాణవట్టం మాత్రము నల్లరాయితో ఉన్నా కూడా పైనటువంటి రాయి మాత్రము ఎరుపు రంగుతో ఉన్నది. ఇది దీని విశిష్టమైనటువంటి విషయం ఇది. తర్వాత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఈ లింగానికి ఈ మధ్య కాలంలో గత 7 సంవత్సరాలుగా గ్రామస్తులు దీన్ని పట్టుబట్టి దీన్ని వెలికి తీసి పూజా కైంకర్యాలన్నీ కూడా అందించడం వల్ల మళ్ళీ పూర్వవైభవం కొద్దిగా సంతరించుకుంటుంది. ఇక్కడ మీరు అభిషేకాలు చేసుకున్నట్లయితే సోమవారం నాడు ఏకాదశి రోజున అభిషేకాలు చేసుకున్నట్లయితే లేదా మాస శివరాత్రి రోజున అభిషేకాలు చేసుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ మధ్య కాలంలోనే ఒక భక్తుడు ఈ ఆలయాన్ని దర్శించి తన కోరికలు తీరిన తర్వాత ఒక 2 లక్షల రూపాయలు పెట్టి దేవాలయానికి దీపాలంకరణ అంటే విద్యుత్ ని కూడా
దానికి సమకూర్చడం జరిగింది. ఈ విధంగా ఎంతోమంది భక్తులు ఈ మధ్య కాలంలో ఇది వెలుగులోకి రావడం వల్ల, అంటే పాతకాలంలో అయినా కూడా ఈ మధ్య కాలంలోకి వెలుగులోకి రావడం వల్ల ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క విధంగా తమ వంతు సహాయం చేయడం జరుగుతుంది. అంటే సహాయం అనే దానికన్నా ఆ స్వామికి కృతజ్ఞత చూపుతున్నారు. వారి వారి కార్యాలు నెరవేరిన తర్వాత ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఒక్క 10 నిమిషాలు కూర్చున్నట్లయితే మీ మనసంతా కూడా ప్రశాంతంగా అవుతుంది. ఇది దాదాపు 900 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆలయం కనుక అప్పటి శైలి కూడా మనకు ప్రతి అడుగడుగునా కూడా కనబడుతుంది. ఎక్కడా కూడా మనకు గాలి వెలుతురు లేకపోయినటువంటి పరిస్థితిలో కూడా చాలా చల్లటి వాతావరణం, ఎంత ఎండ బయట కొడుతున్నా కూడా ఇక్కడ చల్లటి వాతావరణము ఉంది. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించినటువంటి ఆలయం చెక్కు చెదరకుండా ఉంది. కొంతకాలం అది ఏ కారణాల వల్ల పూజలు అందలేదనే విషయము మన పెద్దలకు పూర్వీకులకు కూడా తెలియదని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే గ్రామస్తులు దీన్ని విలువను అర్థం చేసుకున్నారో, మనకు కూడా ఒక శివుడు కావాలి, శివాలయం కావాలని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుండి పట్టుబట్టి ఒక్కొక్కరుగా వస్తూ దీన్ని మళ్ళీ వృద్ధిలోకి తీసుకురావడం అనేది చాలా సంతోషదాయకము. ఇదే సందర్భంగా దేవాదాయ శాఖ వారికి కూడా గ్రామస్తుల తరపున, శివభక్తుల తరపున మా విన్నపం ఏంటి అంటే, ప్రస్తుతం ధూపదీప నైవేద్య పథకంలో ఉన్నటువంటి ఆలయం 10,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు మాత్రమే అర్చకులకు వస్తాయి, 4,000 రూపాయలు పూజా ద్రవ్యాలకు వస్తాయి. ఇంత పెద్ద ఆలయం 8 శివలింగాలకు పూజ చేసి ఇన్ని రకాలుగా చేయాలంటే మాత్రం 10,000 పూజా ద్రవ్యాలకే సరిపోవు. కనుక దయచేసి ఇక్కడి అర్చకునికి స్కేలు ఇప్పించాల్సిందిగా గ్రామస్తులు మనం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి, రెనోవేషన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా దేవాదాయ శాఖ నుండి ప్రభుత్వం పూనుకుంటేనే గ్రామస్తులు పూనుకున్నారు. ఒక 30 లక్షలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు, నవగ్రహ ప్రతిష్ట, తర్వాత నాగదేవత ప్రతిష్ట, తర్వాత దయస్తంభం ఇత్యాది అన్నీ కూడా ప్రతిష్ఠింపజేయడం జరిగింది. నందిని కూడా తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. కొన్ని శిఖరాలు కూడా శిథిలమవుతే వాటిని కూడా పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. కానీ వారి శక్తికి మించిన విషయం కనుక ఆ దేవాదాయ శాఖ వారు పూనుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి కనుక చేసినట్లయితే ఇది కూడా మరొక శ్రీశైలం, మరొక అద్భుతమైనటువంటి ఆలయం, వేములవాడ ఆలయం లాగా అద్భుతమైనటువంటి పంచకోట ఆలయాల్ని కాకతీయులు ఏ విధంగా తీర్చిదిద్దారో ఇదే విధంగా లింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఈనాటి పాలకులు దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిందిగా గ్రామస్తులు, శివభక్తులు మనవి చేసుకుంటున్నారు. ఇది ఇప్పటి జలాల్పురంలో ఉన్నటువంటి ప్రస్తుత విషయం కనుక ఇంకా కొద్ది రోజులు అవుతే మనకి ఇంత గర్భగుడిలోకి రావడానికి ఇంత ప్రశాంతత, ఇంత నిమ్మలంగా వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో. ఎందుకంటే భక్తులతో ఒక 3-4 సంవత్సరాలనే కిటకిటలాడేటువంటి ఆలయంలో ఇది కూడా ఒకటి. చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఆలయం ఇది. కనుక సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత మేరకు శివభక్తులు, హిందువులు అందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని అభిషేకాలు చేసుకొని మీ కోరికలను తీర్చుకోవాల్సిందిగా మేము మా ధీమహి భక్తి ఛానల్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు. పేరు దాచపల్లి వెంకన్న. నేను గతంలో ఈ గ్రామానికి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీగా పనిచేసిన. ఈ యొక్క గుళ్ళు మా చిన్నప్పుడు, మా జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు మామూలుగా శిథిలావస్థలో ఉండి మేము ఏదో 10 మంది పిల్లగాళ్ళం కలిసి ఆడుకుంటానికి వచ్చేవాళ్ళం. కానీ మధ్యలో మా జ్ఞాపకం ఉన్నప్పుడు అంతకన్నా ముందు చేసిండ్రని తెలిసింది. కానీ మా జ్ఞాపకం ఉన్నప్పుడు మాత్రం, మాకు తెలిసినంత వరకు మాత్రం రాములమ్మ అనే ఒక ఆమె వచ్చేసి అప్పుడు ఊరు మొత్తం జనాలను కల్పించి, చుట్టుపక్కల జనాలను కదిలించి ఎడ్ల బండ్లు ఈ విధంగా తిప్పి బోనాలు అన్ని చేసి ఈ విధంగా అప్పుడు సున్నాలు వేసినప్పుడు మేము కూడా ఒక యూత్గా ఒక 20-30 మంది తిరిగినాం. అట్లా ఒక 5-6 ఏళ్ళు నడిచినాక ఆమె కూడా వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు శిథిలావస్థకు అయిపోయినాక కొంతమంది ఈ యొక్క గుళ్ళల్లో నిధులున్నాయనే ఒక ఆలోచనతోని రకరకాలుగా పైన శిఖలాలు ఉండే. ఒక్కటి మేము గుర్తించింది ఒక్కటి పలిగిపోయి ఉండే 8కి. కానీ తర్వాత కాలంలో ఆ 8కి 8 పలగొట్టడం జరిగింది. ఆ 8కి 6 పలగొట్టడం జరిగింది. 2 మాత్రమే ఉన్నాయి పాతాయి. నందులు కూడా ఆ రోజు మామూలుగా 1-2 డ్యామేజ్ అయితే
ఈ మధ్యకాలంలో మొత్తం డ్యామేజ్ అయినాయి. తర్వాత గత 10 సంవత్సరాల కాలం నుంచి గ్రామస్తులో అందరం కలిసి ఇంత పెద్ద కోట్లు విలువ చేసే ఈ గుడి ఇవాళ మామూలుగా గుడి కట్టాలంటే సిమెంట్తో కట్టాలంటే 10-15 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు అవుతుంది. అట్లా మట్టి లేకుండా సిమెంట్ లేకుండా బండ మీద బండలు పెట్టి ఈ యొక్క అద్భుతమైన గుడి నిర్మాణం చేయడం జరిగింది. కాకతీయుల కాలంలో 12వ శతాబ్దంలో జరిగినట్టు మాకు ఈ యొక్క చరిత్ర చెబుతుంది. దాన్ని మనం ఎట్లా చేసి మనం ఇంత మంచి గుళ్ళను మనం ఉపయోగించుకోవాలని ఉద్దేశం అందరూ గ్రామస్తులందరూ ఏకమై అప్పటి నుంచి ఒక డెవలప్ కమిటీని వేసుకుంటూ అందరు రకరకాల చందాలు ఇస్తూ ఈ యొక్క గుడిని గత 2-3 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున ప్రజల సహకారంతో సుమారు ఒక 30-40 లక్షల ఆర్థిక సాయంతో ఈ యొక్క శిథిలావస్థలో ఉన్న విగ్రహాలను తీసేసి ప్రాణఘట్టం కానీ శివలింగాలు కానీ నందులు కానీ శిఖలాలు కానీ ఇవన్నిటిని కొత్తగా పునర్నిర్మించి ఇందులో ధ్వజస్తంభం గతంలో కూడా లేకుండే కాకుంటే ఇక్కడ గుర్తించి ఈరోజు 47 అడుగుల ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నందులను కూడా పెద్ద నందులను ఏర్పాటు చేయడం జరిగింది. పక్కల సాక్షి గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహం, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఇవి కూడా ప్రజల సహకారంతో ఏర్పాటు చేసుకొని పార్వతీ విగ్రహాన్ని కూడా ఇలా ఏర్పాటు చేసుకుని ఇవాళ అంతా ఫుల్ఫిల్గా మొత్తం అన్ని దేవతలను అనుగ్రహించేగా ఈ అష్టలింగాలను సమర్చుకొని అష్టలింగాల కార్యక్రమం చేయడం ప్రతి శివరాత్రి రోజు చుట్టుపక్కల గ్రామాల వారు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎటు ఒక 50-60 కిలోమీటర్ల నుంచి యొక్క గుడికి వచ్చి పాత పురాతన కాలం పునరుద్ధరించబడింది కాబట్టి ఇక్కడ మోక్షం జరుగుతుందని దాని మీద చాలా మంది రావటం నిద్రలు చేయటం. రాత్రికి పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున చేయటం. తర్వాత తదనంతరం గ్రామస్తులు మంచిగా వాళ్ళ యొక్క ఊరేగింపు చేసి అందరూ భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఆలోచన విధానం కూడా మా గ్రామం తరఫున కూడా ప్రభుత్వాన్ని మరియు భక్తులను కోరేదనగా ఇది ఒక మా యొక్క సంపదే కాదు, మా విలేజ్ సంపదే కానీ భావిస్తలేం. ఇది భక్తుల సంపదగా మేము అనుకుంటున్నాం. ఇది మా ఒక్కరిదే కాదు, ఎంతమంది భక్తులు కానీ దీనికి సహకరించి అంత భక్తులు దీని యొక్క ఫలితము పొందాలని ఇంతకుముందు వచ్చిన భక్తులు వాళ్ళు వచ్చి నిద్ర చేసి వాళ్ళ కోరికలు కోరుకుంటే వాళ్ళ కోరికలు తీరిన తర్వాత స్వతహాగా వచ్చి ఒక్కొక్కరు లక్షల విరాళాలు పెట్టి ఈ యొక్క గుడి అభివృద్ధిని కార్యక్రమం చేస్తుర్రు. కాబట్టి ముందు కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క అష్టలింగేశ్వర మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి సహకరించాలని గ్రామస్తుల తరపున కోరుతూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ భక్తి ఛానల్ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు దాశపల్లి వీరశేఖర్. నాకు సుమారు 72 సంవత్సరాలు ఉంది. నా చిన్నతనం మేము వెట్టిపర్తికి చదువుకొని పోయేటప్పుడు ఈ గుళ్ళో చాలా శిథిలావస్థకు ఉండే, పశువులను కట్టేసి గొర్రెలను తోలి చాలా ఇదిగా ఉండే. అప్పుడు కూడా మేము చూసినప్పుడు ఈ నందులను కొంచెం డ్యామేజ్ చేసారు అప్పుడు ముస్లింల పరిపాలన అప్పుడు. కానీ మళ్ళా తర్వాత కొన్ని రోజులకు ఒక అయ్యగారు వచ్చి ఇక్కడ ఒక 2 సంవత్సరం పాటు ఉండి ఇక్కడ మందులు తయారు చేసి ఈ మామూలుగా జనానికి ఏదైనా జబ్బులున్నా చేసినా కూడా తక్కువైతాయని చెప్పి చాలామంది వచ్చేది. అట్లా కొన్ని రోజులు ఆ పనులు చేసి వారు అనుకోకుండా మరి ఎందుకో చివరికి చెప్పకుండా కాల్ చేసి వెళ్ళిపోయాడు. అప్పటికి మంచి డెవలప్ ఉండేది, జనం కూడా బాగా వచ్చడం జరిగినది. అయ్యా మాకు ఎవరికి తెలియకుండా అప్పుడు వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళా ఒక 20-30 సంవత్సరాలకు ఒక ఒళ్ళామె వచ్చి మళ్ళా ఒక దాన్ని శిథిలావస్థకు ఉన్న దాన్ని జనాన్ని గ్రామస్తులందరినీ కలుపుకొని వచ్చి ఇది శుభ్రం చేసి ఒక కట్టెతోని అది పెట్టించి ధ్వజస్తంభాన్ని నిర్మాణం ఏర్పాటు చేసింది. ఆమె కూడా బాగానే తయారు చేసింది. కానీ తర్వాత ఆమె కూడా బంద్ అయింది. ఆ తర్వాత మామూలుగా ఊళ్ళే ఒక పెద్ద మనిషి రోజు ఊపటం సేవ చేయటం జరిగింది. తర్వాత గ్రామస్తులకు మాకే ఆలోచన వచ్చి
దీన్ని ఇంత శిథిలావస్థకు ఉన్నది, అంత ఎక్కడ చూసినా ఇంత మంచి గుళ్ళు లేవు. ఈ తిరుపతి కానీ కాశీలో కూడా కంచి కామాక్షి గుళ్ళు కూడా ఇంత మంచిగా నిర్మాణం లేదు. అది అట్టి నిర్మాణం ఉన్న గుళ్ళను మనం ఎందుకు దీన్ని ఇట్లా పడావుగా ఉంచొద్దని చెప్పి ఆలోచనతోని గ్రామస్తులమంతా అనుకొని తోలికి వాళ్ళే స్వచ్ఛందంగా కొన్ని నిధిని తయారు చేసి మరియు బయటి గ్రామాల నుంచి కూడా లక్షలు డబ్బులు ఇచ్చి మాకు సహాయం చేసి వారు కూడా అట్లాంటి ఈ శివలింగాలను, నందులను, మరి ధ్వజస్తంభాన్ని ఇవి ఏర్పడడం జరిగినది. 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి పూజారిని కూడా ఏర్పాటు చేసినాం. తర్వాత ఇది ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు మంచి ఉత్సాహంగా పూజలు జరుపుకొని మంచి ఇదిగా చేస్తున్నాము. ఇంకా డెవలప్ చేయాలని మా ఆలోచన, కోరిక ఉన్నది. కాబట్టి దీనికి అనుకూలంగా అయ్యగారు కూడా మాకు సహాయం చేయాలి. భక్తులు మీరే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా సహాయం చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలండి. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినాం. మేము 6th క్లాసు ఇక్కడ 5th క్లాస్ వరకు జలాల్పురంలో ఉండేది. 6th క్లాస్కు గొట్టిపర్తి పోవాల్సి వచ్చేది. ఇక్కడ పోయే ముందు ఈ గుడి ఇక్కడ ఉండేది. మేము ప్రతి స్కూల్ పోతున్నప్పుడు వచ్చి ఇక్కడ కొంచెంసేపు చూసుకొని ఇట్లా తిరుగుకుంటూ పోయేది. కొన్ని సంవత్సరాల తర్వాత 1991లో నాకు తెలిసిన విషయము, గొట్టిపర్తి నుంచి ఒక రాములమ్మ అనే వ్యక్తి వచ్చి ఆ రోజు ఈ గుడి మొత్తం చూడడం జరిగింది. ఊళ్ళోకి పోయి అందరినీ సర్పంచ్ మరియు అప్పుడు ఉన్న ఎంపీటీసు, గ్రామ పెద్దలు అందరినీ సహకారం తీసుకొని ఈ గుడిని పూజలు ఇట్లా జరగడం జరిగింది. ఆమె కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయినాక కొంచెం ఒక భక్తురాలు వరం అని ఉండేది. ఆమె కొన్ని రోజులు పూజలు చేయడము, రోజు గుడి నీట్గా ఊకడము జరిగినది. ఆ తర్వాత గ్రామస్తులు అందరూ అనుకొని ఈ గుడికి చందాలు వసూలు చేయడము, పక్క దూర విలేజ్ గ్రామస్తులు అయితే భక్తులు అవుతుంది. అందరం కలిసి ఒక 35 నుంచి 40 లక్షల వరకు వసూలు చేసి చుట్టి పారిగోడ, నందులను, శివలింగాలను, ధ్వజస్తంభాన్ని, పైన శిఖరాలను ఇవన్నీ తేవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా మాకు ఈ గుడిలోకి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని పోతే మనశ్శాంతిగా ఉంటుంది. ప్రతి భక్తులు వచ్చిన తన బాధలను ఇలా చెప్పుకొని ఆ కోరికలు తీర్చుకున్న భక్తులు కొంతమంది కరెంటు ఇప్పడం జరిగింది, కొంతమంది వాటర్ ఇయర్ కానీ ఇప్పడం జరిగింది. ఇలాంటి ఇంకా భక్తులు వచ్చి గుడికి సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ గుడికి 3 కోనేరులు ఉన్నాయని కూడా చెప్తారండి, దాని వివరాలు కూడా చెప్పండి ఒకసారి. అందరికీ నమస్కారం అండి. మాది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామం. నా పేరు కొమ్ము రమేష్. నేను టాపీ మేస్త్రి. అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ గుడి దగ్గరికి రావాలంటే కొంచెం భయం వేసేది. ఎందుకంటే చిమ్మన చీకటిగా ఉండి గబ్బిళ్ళతోటి ఈ లోపల రాగానే ఏదో కంపు వాసన వచ్చి లోపలికి వచ్చేస్తే ఏదో చికాకులాగా అనిపించేది. తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఒక అమ్మవారు వచ్చి ఆమె పంటలు బాగు చేయడం జరిగింది, సున్నాలు వేయడం జరిగింది. కొంచెం వెలుతురులోకి వచ్చింది అప్పుడే. తర్వాత మధ్యలో కొంత ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆగిపోయిన తర్వాత ఇక్కడికి అందరూ వనభోజనాలకు వచ్చేటోళ్ళు. ఏ వర్షం వస్తే తడవకుండా ఉండడానికని ఈ పక్కన వనభోజనాలు చేసుకుంటూ వనభోజనాలు పెట్టుకుంటూ అట్లా ఈ గుళ్ళకి మానవ పోకడం జరిగింది. తర్వాత ఇంత మంచి గుళ్ళను మనం బాగా చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో కొంతమంది దాతల సహకారంతో అప్పుడు మందుల స్వామిలు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఆటల పోటీలు కూడా పెట్టి చేయడం జరిగింది, కబడ్డీ పోటీలు. ఎందుకంటే ఈ టెంపుల్స్లను చూస్తారన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఆటల పోటీలు పెట్టించి అప్పుడు కొన్ని ఊర్ల మంది ఈ ఆటల పోటీలు ఆడడం కోసం, చూడడం కోసం వచ్చి టెంపుల్ బాగున్నాయి, దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అని ఒక 2-3 ఇట్లా అనుకుంటున్న సమయంలో సొంతం మా అక్క కొడుకు మా అల్లుడు ఆయన ఒక CGR అని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ, ఆ స్వచ్ఛంద సంస్థలో చెట్లు పంపకం భాగంగా మన ఊరికి రావడం జరిగింది. అయితే మేము హై స్కూల్లో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక 1000 మొక్కలు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మేడం మన ఊరిలో ఒక చిన్నపాటి గుడి ఉంది చూడండి, చూస్తే మీకు బాగుంటుందంటే ఆమెకి భక్తురాలు మంచి దేవుని మీద భక్తి శ్రద్ధలతో బాగున్నామే. ఆమె సరే వెళ్దాం పదండి అంటే అప్పుడు మట్టి రోడ్డు
ఆమె కారు 1,60,00,000 రూపాయల కారు ఈ మెట్ల మీదకి వచ్చుకుంటే మేము పక్కనే ఉంటే మనం ఈ గుడికి ఇంత పెద్ద కార్లో పోవడం అవసరమా అని అనింది. అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుడిని చూసినాక ఈ 1,60,00,000 కాదు, ఒక ఫ్లైట్ మీద వచ్చినా కూడా దిగుదొడిపోయింది. దీనికి కొన్ని కోట్ల విలువైన సంపద మీరు ఎట్లా వదులుకుంటున్నారు, ఇన్ని రోజుల నుంచి మరణ పడేసిండ్రు అని చెప్పేసి గ్రామస్తులను 2-3 పిలిపించి అందరి సమక్షంలో మీరు ఒక హోమం పెట్టండి, మేము హోమం పెడితే మీకు గుడికి మంచి జరుగుతుంది. ఇది ఇన్ని రోజులు హోమాలు ఇవి జరగకుండా ఉండడం వల్ల గుడి కొంచెం మూతపడినట్టుంది, మీరు పెట్టండి అని అంటే ఒక మంచి రోజు చూసుకొని ఆ మేడం గారు వచ్చారు. హోమం పెట్టినాం. ఆ హోమం తలపెట్టినది మొదలు ఇక ఒక్కొక్క గుడిని ఒక్కొక్కరు దత్తతకు తీసుకున్నట్టుగా నేను ఇది చేస్తా, నేను ఇది చేస్తా, ఈ గుడికి నేను ఇది చేస్తా, నేను ఇది చేస్తా అన్నట్టుగా ఎవరికి తోచినంత వారు ఒక గుడి ఒకళ్ళు నందులు ఇప్పించడం, ఒకళ్ళు ఆ గుడి మొత్తం టోటల్గా దాంట్లో ఉన్న పానమట్టాలు కానీ మొదలుకొని నంది అన్నీ ఒక దాత ఇప్పించడం, ఇట్లా అందరూ ఇప్పించుకుంటూ పోయి ఊర్లో అందరితో సహకారం ఎవరి దగ్గర కూడా మనసు మేము వెళ్ళకుండానే వారంతర వారు వచ్చి మేము ఇంత దీనికోసం ఇది ఇస్తాము, ఈ గేట్ మేము చేపిస్తాము, దీని చుట్టూ ఇది మేము కాంపౌండ్ వాళ్ళు మేము కట్టిస్తామని రావడంతో కొంచెం ఊర్లో కూడా బాగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. దాంట్లో భాగంగా దోషాన్ని నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం అయ్యగారిని పెట్టుకోవడం ఇవన్నీ జరిగిన తర్వాత ఎండోమెంట్లో ఎప్పుడైతే పడిందో కొంచెం మళ్ళీ అభివృద్ధి అనేది కుంటుపడింది. ఎందుకంటే మేము ఏదైనా చేయాలంటే ఒక నిధి అనేది సమర్పించుకోవాలంటే దానికోసం కొన్ని ఆటంకాలు కట్టుబాట్లు ఉండడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ దాంతోపాటు ఎండోమెంట్లో వాళ్ళు కూడా కొంచెం గుడి కోసం ఏదైనా డెవలప్మెంట్ చేయడం కోసం ముందుకు రావాలని కోరుకుంటూ, మరియు ఈ ఛానల్ ద్వారా చూసే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించి ఈ దేవాలయంలోకి వచ్చి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా జరుగుతుందనేది అర్థమైపోతుంది. మరియు ఈ దేవాలయానికి చుట్టూరా 3 కోనేరులు ఉండేవి. 3 కోనేరులలో ఒక మన ఉత్తర ఈశాన్య భాగంలో ఉన్న కోనేరుని మూసేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం దారి కట్టుగా ఉందని ఆ ఉత్తర ఈశాన్య ఉన్న కోనేరు మూసేయడం జరిగింది. ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో ఒక కోనేరు ఉంది తూర్పు భాగంలో, మరియు దక్షిణ భాగంలో దక్షిణాగ్నేయ భాగంలో ఒక కోనేరు ఉంది. ఆ 2 కోనేరులు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాకపోతే దక్షిణ భాగంలో ఉన్న కోనేరు అది పట్టాభూమిగా ఉండి వాళ్ళు కొంచెం వ్యవసాయం కూడా చేస్తున్నారు దాంట్లో. కానీ ఈ తూర్పు భాగంలో ఉన్న కోనేరులో ఒక పానమట్టం పెట్టి దాంట్లో శివలింగం ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మ పండుగలకి ఇక్కడికే వస్తాము, ఆ కోనేరులోనే బతుకమ్మ ఆడతారు. ప్రతి దసరా ఇక్కడ జరుగుతుంది. దసరాకి పక్కన జమ్మి చెట్టు ఒకటి ఆ దేవుని కృపణయేమో జమ్మి చెట్టు కూడా మొదలు జరిగింది. అక్కడికి వచ్చి ఆ జమ్మి చెట్టు దగ్గర ఉంది. ఆ రోజు మొత్తం ఇక్కడ అందరూ పిల్ల పావులతో అందరూ గడుపుతారు. మొత్తానికైతే గుడి బాగుంది, కానీ ఇంకొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. దాతలు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరుకుంటూ ఈ ఛానల్ ద్వారా చూసిన ప్రతి ఒక్కరికి వినిపించుకుంటూ అందరికీ శివ శివేతి శివేతి శివ భవ భవేతి భవేతి భవ శివం శంకరం శంభుమీశానమేడే. శివుడు అంతటా ఉంటాడని చెప్పేసి ఆర్యోక్తి. ఇంత మారుమూల గ్రామంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 1000 సంవత్సరాల క్రితము అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించి కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ శివయ్యకు కాకతీయులు ఇక్కడ అభిషేకాలు చేసుకున్నారని చెప్పేసి ప్రతీతి. ఆ కాలంలోనే ఎన్నో రోగాలు ఎన్నో సమస్యలతోటి ప్రజలు వచ్చి అభిషేకాలు చేసుకుంటే వాళ్ళ సమస్యలు తీరినాయని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. అయితే కొంతకాలం పాటు అంటే బ్రిటిషర్సు ముస్లిమ్సు అంటే మొఘల్సు ఇక్కడ నిజాంస్ పరిపాలన చేసినప్పుడు కొంత ఈ ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా ఈ దేవాలయాలు మూలన పడిన మాట వాస్తవమే. అయితే శివుడు ఎవరో ఒక రూపంలో వారి భక్తులతో అప్పుడొకసారి చేయించుకుంటున్నా కూడా ఈ మధ్య గత 6 సంవత్సరాల దాదాపుగా 6-6.5 సంవత్సరాల క్రితం అందరికీ కూడా ఈ శివాలయాన్ని మళ్ళీ మనము వెలుగులోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన రావడంతో ఒక్కొక్కరుగా వచ్చి అందరూ కూడా కలిసి ఈ ఆలయాన్ని పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు చాలా తీవ్రంగా చేస్తున్నమాట నిజము. దానికి ఈ ప్రత్యక్షంగా ఈ రోజున దేవాలయాల్లోకి వస్తే ఒక 10 నిమిషాలు కూర్చోబుద్ధి అవుతుంది అని అంటే ఆ దేవాలయం వాస్తు బాగున్నట్టే. దానికి
ఇదే తార్కాణం. ఇక్కడ మనము ఇంతసేపు కూర్చున్నా కూడా చాలా చక్కటి వాతావరణం, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, దేవుని సమక్షంలో ఉన్నటువంటి ఆ అనుభూతి అనేది మనకు అర్థమవుతుంది. అయితే వీరు శిథిలమైనటువంటి లింగాలని, శిథిలమైనటువంటి నందులని, శిథిలమైనటువంటి శిఖరాలని పునర్ప్రతిష్ఠించడమే కాకుండా నవగ్రహాలను, నాగదేవతను, తర్వాత ద్వయస్తంభాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ఆలయానికి ఒక మోడల్ ఆలయాన్ని కూడా మనకు ఈశాన్య భాగం, మన ఆగ్నేయ భాగంలో నిర్మించడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక మోడల్ లాగా ఒక చిన్న మోడల్ ఏదైనా బిల్డింగ్ కట్టుకుంటే ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ ఆలయాన్ని కూడా ఒక పక్కన మోడల్ తయారు చేసుకుని ముందుగా ఆ తర్వాత దాని ప్రకారంగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇంతమంది భక్తులు ఇన్ని రకాలుగా ఇప్పుడు చేస్తున్నా కూడా కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించినరే కానీ గుడి నిర్మాణం ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ఇన్ని వందల సంవత్సరాల నుండి కూడా ఇంత పెద్ద ఆలయము ఎక్కడ ఇన్ని వేరే మతాల వాళ్ళ క్రిస్టియన్స్ కొంతకాలం పాటు కొన్ని వందల సంవత్సరాల క్రితం పాలించిన, ముస్లిమ్స్ కొన్ని వందల సంవత్సరాలు పాలించినా కూడా ఈ ఆలయము చెక్కు చెదరలేదు. విగ్రహాలను పగలగొట్టిందేమో కానీ అది కూడా ధనము అంటే ఏమైనా బంగారం లభిస్తుందేమో అని చెప్పేసి నంది విగ్రహాలను మెడలు విరగొట్టడము ఇవన్నీ చేసిందేమో తప్ప ఆలయం మాత్రం ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. చిన్నపాటి ఏమన్నా చెదురుమదురు అటు ఇటు బండలు ఏమన్నా కొంచెంగా కదిలినాయా లేదా పెచ్చులు లేచిపోయినేమో తప్ప ఎట్లాంటి శీతలం కాలేదు. అద్భుతంగా ఆనాటి కట్టడము, ఆనాటి శైలి, ఆనాటి పట్టుదలకు ఇప్పటి ఈ ఆలయము ఒక నిదర్శనం. అద్భుతంగా ఉన్నటువంటి శివాలయము సూర్యాపేట జిల్లా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో మనకు తిరుమలగిరి దగ్గర నుండి దాదాపుగా తిరుమలగిరి నుండి 12 కిలోమీటర్లు జలాల్పురం ఉన్నటువంటి గ్రామము వస్తుందండి. అక్కడ దాదాపు 1 కిలోమీటర్ దూరం కనుక వచ్చినట్లయితే ఒక పెద్ద బండరాతి మీద అంటే ఒక గుట్ట మీద మనకి 2 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించబడింది. దీనికి అద్భుతమైనటువంటి 3 కోనేరులు కూడా ఉన్నాయి. దేవుని కృప ఎలాంటిది అని అంటే ఇన్ని రోజులు పక్కకున్నా కూడా ఒకసారి వాళ్ళు మళ్ళీ పూజలు చేయడము ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఊరుకు అది సెంటర్ పాయింట్ అయింది. అంటే ఏ పండుగ చేసుకున్నా కూడా దీని తీరం దగ్గరే ఈ శివాలయం దగ్గరే బతుకమ్మ పండుగ అయినా కూడా వైభవపేతంగా మహిళలందరూ కూడా బతుకమ్మలు ఆడుకొని ఆ కోనేరులో అంటే ఇప్పుడంటే నీళ్లు లేవు కానీ వర్షాకాలంలో నిండుగా నీరుంటుంది కనుక ఆ కోనేరులో బతుకమ్మలు ఆడుకొని అందులో వదిలిపెడతారు. అది మళ్ళీ ఒక అలవాటుగా మార్చుకున్నారు. అదేవిధంగా దసరా పండుగ కూడా వైభవపేతంగా ఊరంతా కదిలి ఇక్కడికి వచ్చి అద్భుతంగా ఇక్కడే ఒక జమ్ము చెట్టు మొలవడం జరిగింది. ఆ జమ్ము చెట్టు దగ్గరనే దసరా పండుగకు అందరూ వైభవపేతంగా జరుపుకుంటున్నారు. ఈ శివరాత్రికి కూడా అద్భుతంగా ఇక్కడ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి వివాహము వైభవపేతంగా జరుగుతుంది. అదే కాకుండా అదే రోజు వైభవపేతంగా ఊరంతా కూడా ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించి అదొక ఊరంతా కూడా ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఇది చాలా మంచి మార్పు. ఇదే విధంగా ఈ ఆలయము వెలుగులోకి రావాలి, ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము మా ధీమహి భక్తి ఛానల్ తరఫున. అంతేకాకుండా దేవాదాయ శాఖ కూడా ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయో ఆ ఆలయం దగ్గరకు పోవడమే కాకుండా దయచేసి హిందువుల ఆలయాల నుండి వచ్చిన డబ్బులు హిందూ ఆలయాలకు ఇట్లాంటి విశిష్టమైనటువంటి ఆలయాలకు ఖర్చు పెట్టండి దయచేసి. ఎందుకంటే ఇది మన ఆస్తి, ఇది మన వారసత్వ సంపద, ఇది హిందూ సమాజం యొక్క వారసత్వ సంపద కనుక ఏ ఒక్కరికో ఏ జిల్లానో ఏ మండలమో ఏ గ్రామానికి సంబంధించిందే ఆస్తి అని కాకుండా ఇది హిందువులందరి ఆస్తి కనుక హిందూ దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కదిలి ఇట్లాంటి ఆలయాలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా కొంతమంది భక్తులు వారి కోరికలు నెరవేరిన తర్వాత ఒకరు వచ్చి 2 లక్షలు పెట్టి ఈ ఆలయానికి కరెంటు కనెక్షన్ పెట్టేయడం జరిగింది. అంతేకాకుండా ఇంత పెద్ద ఆలయానికి క్లీనింగ్ ఇబ్బంది అని చెప్పేసి
ఒకరు 70,000 పెట్టి ఒక వాటరు తోటి క్లీన్ చేసేటువంటి మిషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఈ విధంగా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చాలా మంది సేవ చేస్తేనే కానీ ఈ విధంగా నీట్గా ఉంటుంది. మనకి ఈ విషయము చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయాల్లో కూడా నిజంగా వారికి ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఉండి శుభ్రం చేస్తున్నా కూడా మనం చాలా ఆలయాల్లో అపరిశుభ్రంగా ఉండడం చూస్తున్నాం. కానీ ఈ ఆలయంలో అడుగడుగున శుభ్రత కనపడుతుంది, అడుగడుగున భక్తి ప్రవృత్తులు కనబడుతున్నాయి. భక్తులందరూ కూడా ఇక్కడ చాలా నిష్టగా వచ్చి చేసుకుంటున్నారు, చాలా భక్తిగా చేసుకుంటున్నారు. కనుక ఈ ఆలయాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక హిందూ భక్తులందరికీ కూడా మీకు ఎప్పుడైనా వీలైనా కూడా ఇక్కడ చాలా చక్కటి వాతావరణం ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఆలయంలో శివునికి అభిషేకాలు చేసుకోండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. అంతేకాకుండా దేవాదాయ శాఖకు మరొక్కసారి మేము మనవి చేస్తున్నాం, ఈ ధూపదీప నైవేద్య పథకంలో ఇచ్చేటువంటి 10,000 రూపాయలు ఈ ఆలయానికి ఎటు సరిపో, కనీసము ఈ ధూపదీపాలకు కూడా సరిపో. అర్చకుని సంగతి దేవుడు కనుక ఆ విషయం మీద కూడా మీరు మనసు పెట్టి ఈ ఆలయాన్ని అభివృద్ధిలో దేవాదాయ శాఖ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. మీ ధీమహి భక్తి ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయండి.